welcome to my channel Hema Hangama and welcome to Big Boss series 8 and episode number 23. So 23 లో ఏం జరిగింది అందరికీ తెలుసు. నామినేషన్స్ అంటేనే హాట్గా నాట్గా ఘాట్గా ఉంటాయి. అందులోనూ అభయ్ నవీన్కి రెడ్ కార్డ్ చూపించిన తర్వాత జరిగినటువంటి నామినేషన్స్ కాబట్టి అందరూ కూడా ఫైర్లో ఉన్నారు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ ట్రబుల్స్ యూ అన్నట్టు బిహేవ్ చేశారు. ముఖ్యంగా నామినేషన్స్ అందరిలో కల్లా నాకు బాగా నచ్చిన నామినేషన్స్ నబిల్ అండ్ సోనియావి. సో పాయింట్స్ డిస్కషన్స్ నాకు బాగా నచ్చింది. నబిల్ ఈసారి ఇచ్చి పడేశాడు నామినేషన్స్లో. సీత కూడా చాలా బాగా మాట్లాడింది. ప్రేరణ స్టిల్ నామినేషన్ చేసే విధానంలో కన్ఫ్యూజ్ అవుతుంది, ఏం చెప్పాలో ఏదేదో చెప్పాలో అన్నట్టు ఫీల్ అవుతుందని అనిపించింది. అందరూ వాళ్ళ పాయింట్స్ అయితే బాగానే మాట్లాడారు. ఎవరు వర్త్లెస్ డిస్కషన్ అన్నట్టు అయితే అనిపించలేదు. పృథ్వీకి అయితే చాలా వరకు వాడి అగ్రెషను, తను యూజ్ చేసినటువంటి ఎఫ్ వర్డ్స్ వల్లనే వాళ్ళందరూ కూడా నామినేట్ చేయడం జరిగింది. అది తను యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఎవరు ఆ పదం చెప్పినా సరే వాళ్ళ నామినేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. పృథ్వీ కూడా మణికంఠ నామినేట్ చేశాడు. మణికంఠ నేను వీకంటే నేను ఒప్పుకోను అని. అండ్ సోనియాకి నబిల్కి మధ్య డిస్కషన్ ఏంటంటే నువ్వు ఏమంటారు యు ఆర్ నాట్ లూజర్ సంచాలక సంథింగ్ ఏదో అందబ్బా, వరస్ట్ సంచాలకనో లేదంటే ఏదో అంది పేరైతే గుర్తులేదు, ఏమని అందో కానీ అన్డిజర్వింగ్ ఏమో ఇలా మాట్లాడుతుంది. నువ్వు అలా అనకు, నేను కావాలితే నా పేరు పెట్టి పిలు అది ఇదని అని చెప్పేసి అన్నాడు. అండ్ హీటెడ్గా ఏమంటారు కాంట్రవర్సీస్ కానీ హీటెడ్ కన్వర్సేషన్ కానీ నడుస్తూనే ఉంది. అండ్ యష్మికి సోనియాకి కూడా బాగానే జరిగింది డిస్కషన్ అన్నది. సీతకి ప్రేరణ మధ్య జరిగిన డిస్కషన్లో సీత చాలా క్లారిటీగా మాట్లాడింది. నువ్వు నా ఎమోషన్ గురించి నన్ను నామినేట్ చేసావు, మరి నువ్వు చేసింది ఏంటి, నేను నా ఆటలో నేను ఎమోషన్ అయ్యని చెప్పి నువ్వు నన్ను ఇది చేసావని చెప్పేసి అని అంది. పాయింట్ క్లియర్గా చేసింది. అండ్ ప్రేరణ అయితే మన నైనికాని నామినేట్ చేసిన విధానం కూడా ఎంత ఫులిష్గా అనిపించింది. బట్ లాస్ట్లో మన ఏమంటారు నిఖిల్కి ఒక పవర్ లాగా ఇస్తారనమాట, ఎవరినో ఒకరు సేవ్ చేయాలి అని. సో అలా సేవ్ చేయాలి అన్నప్పుడు నైనికాని సేవ్ చేస్తాడు నిఖిల్. సో ఎందుకు అంటే అప్పటికి ప్రేరణ నేను చెప్పాను, పాయింట్ చెప్పాను, తన ఆట ఆడలేదు, ఇలా అలా అని చెప్పి చాలా స్లో ఉంది అది ఇది అంటే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మొత్తం హౌస్ అంతా చూసుకోవాలి, నాట్ ఓన్లీ ఇదే కాదు గేమ్ ఒకటే కాదు అంటూ చెప్పడం జరిగిందనమాట. సో అలా నిన్న నామినేషన్ కంప్లీట్ అయ్యి నామినేట్ అయిన వాళ్ళు ఎవరు అంటే ఆదిత్య ఓము, పృథ్వీ, మణికంఠ, సోనియా, ప్రేరణ, నబిల్. సో వీళ్ళు నామినేట్ అయ్యారనమాట. సో చూడాలి ఈ వారం అందరూ కూడా గట్టిగా సోనియా అయితే బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, నేను కూడా బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఆ మాతాజీ బయటకు వచ్చేస్తేనే బాగుంటుంది. సో ఆర్జీవి చుక్క గారు మీరు తొందరగా బయటకు వచ్చేయండి, మీకోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ అప్డేట్స్ అండ్ మోర్ బిగ్ బాస్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా